అందరు లీడర్లేమో కానీ మునుగోడు షే పార్టీ లీడర్ రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆ పార్టీలకించి ఈ పార్టీలకు దునికినా, ఈ పార్టీలకించి ఆ పార్టీలకు దునికినా సారు ఏం చేసినా ప్రజల కోసమే చేసినా అని అంటుంటాడు. అన్నట్టు ఈ నడుమ సొంత పార్టీ వాళ్ళ మీదనే గజ్జగట్టి ఆడుతున్నాడు సారు. ఇక చూడు ఈసారి ఏమన్నాడు. రాజగోపాల్ అన్న ముచ్చట్లు ఈనేముందో ఒక్కసారి సీఎం సార్ ముచ్చట్లు చూడర్రే. తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. వచ్చి రాగానే 60,000 కొలువులు నింపినాం, గ్రూప్స్ పరీక్షలు ఎక్కడేం తిరకాసి లేకుండా పెట్టినాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు చూడండి రాజగోపాల్ అన్న ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాదన్నట్టు 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు, ఇంకా ఇస్తలేరు, చెప్పని ఇయ్యాలే అన్నట్టు అడిగిండు ఎమ్మెల్యే సాబు. ఇంకేమన్నాడో చూడుర్రే. అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా, అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తా, అవసరమైతే దిల్సుఖ్నగర్కి వస్తా. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరొకసారి మాటిస్తున్నా. కాబట్టి ఏడికంటే ఆడికొస్తా, కొలువుల పోరాటం చేస్తా అన్నట్టే మాట్లాడిండు. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ప్రజాపాలన దినోత్సవం చేసి జెండెగిరేసి రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేస్తున్నామని ముచ్చట్లు చెప్పుకొస్తే గిట్లా ఆ పార్టీ ఎమ్మెల్యే సాబే గన్ పార్కు కాడ పోరాటానికి రెడీ అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. మొన్న అసెంబ్లీ మీటింగులప్పుడు కూడా ఓ దిక్కు అందరు అసెంబ్లీకి పోతే రాజగోపాల్ అన్న మాత్రం వరద బాధితుల పరామర్శకు పోతున్నా అన్నట్టు మాట్లాడిండు. మొన్నటికి మొన్న RRR ప్లానింగ్ మార్చకపోతే సర్కారును మార్చుడే అన్నట్టు కూడా మాట్లాడిండు. రాజగోపాల్ అన్న ఏం మాట్లాడినా సొంత పార్టీ మీద బాణాలేసినట్టే ఉంటుంది. అయితే గిన్ని మాటలు మాట్లాడినా సరే క్రమశిక్షణ కమిటీ లీడర్లను ఏమనరా సారు అని అడిగితే మాకు కంప్లైంట్ రాలేదు అంటుండ్రు. భలే ఉన్నది పోన్రి వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.